నమస్తే నాగేశ్వర్ గారు. అమరావతికి చట్టబద్ధత తీసుకొస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు సార్. విభజన చట్టంలో సవరణకు అవకాశం ఉందేమో పరిశీలిద్దాం, ఈ విషయంలో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడుతాను. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసింది కాబట్టి ఇప్పుడు ఇబ్బంది ఉండకపోవచ్చు అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా సార్? ఇప్పుడు రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించుకున్నాను. ఉమ్మడి రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధాని అన్నది కూడా ఉండగా కూడా చేయాలనుకుంటే సవరించి మార్చుకోవడానికి అభ్యంతరమే ఉంది. 10 ఏళ్ల పాటు అది ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత అమరావతి ఉంటుందని కూడా చట్టంలో మార్చవచ్చు. నాకు అర్థం కాదు, ముఖ్యమంత్రి అంత అనుభవం ఉన్న నాయకుడు కదా. అది ఉమ్మడి రాష్ట్రానికి 10 ఏళ్ళు విభజిత రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కనుక అమరావతి చట్టం చేసడానికి అడ్డంకి ఏముండే? అది ఉన్నా కూడా చేయొచ్చు. 10 ఏళ్ల వరకు ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత అమరావతి ఉంటుంది అనొచ్చు. లేదా 10 ఏళ్ళు అనే క్లాస్ తీసేసి ఇది పెట్టవచ్చు. చట్టమే కదండి, మనం ఏమైనా చేయొచ్చు. పార్లమెంట్లో మెజారిటీ ఉంటే చట్టం పాస్ అవుతుంది. సో ఇది ఇప్పుడు 2019 నుంచి అమరావతి పైన తెలుగుదేశం పోరాడుతుంది. ఇప్పుడు దాని గురించి మేము అవకాశం ఉందేమో ఆలోచిస్తాం అనడం ఏంటి? అవకాశం ఉందో లేదో ముఖ్యమంత్రి తెలీదా? అంటే లీగల్ అడ్వైస్ ఇప్పటివరకు తీసుకోలేదో నాకు నిజంగా అర్థం కావడం లేదు. సో విభజన చట్టంలో అది గుర్తునే ఉంటుంది. 2014లో తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఎజెండాలో కూడా చేర్చకుండా తెలంగాణకు చెందిన 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్ తరలించారు. ఇప్పుడు విభజన చట్టంలో అమరావతిని చేర్చడం అంతకన్నా సులభమైన పని కదా. నాకు అర్థం కాని అంశం, ఇప్పుడు ఒక రాష్ట్ర భౌగోళిక స్వరూపాన్ని మార్చారు కదా. 7 మండలాలు ఉన్న తెలంగాణను 7 మండలాలు లేని తెలంగాణగా మార్చగలిగి అది కూడా చట్టం కూడా కాదు, ఆర్డినెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ భద్రాచలం డివిజన్లో పోలవరం ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్కు ట్రాన్స్ఫర్ చేసింది. ఒక రాష్ట్ర భూభాగాన్ని ఆర్డినెన్స్ ద్వారా మరో రాష్ట్రానికి బదిలీ చేయగలిగినప్పుడు చట్టంలో సవరణ చేసి అమరావతిని చట్టం ఎందుకు చేయలేదండి? నాకు నిజంగా అర్థం కాని విషయం. పెట్టరాదా? మరి అలాంటి ఏమైనా ఉందో తెలియదు. రాజధాని అని ప్రస్తావించడం మరి చట్టంలో వీలు కాదా? ఒకవేళ చట్టంలో పెట్టాలనుకుందాం, ఏంటి ప్రొటెక్షను? నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా అనేది కదా అనుమానం. నిజంగానే చట్టంలో పెట్టారనుకుందాం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చాడు అనుకుందాం, ఆయనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఉందనుకుందాం, మళ్ళీ చట్టాన్ని సవరించవచ్చు కదా, మళ్ళీ 3 రాజధానులు తేవచ్చు కదా కావాలనుకుంటే. అందువల్ల అది ఇష్యూనే కాదు, చట్టంలో ఉండడము ఉండకపోవడం అనేది ఇష్యూ కాదు. ఒకవేళ ఇప్పుడు ఎలాగైతే చంద్రబాబు నాయుడుకు నరేంద్ర మోడీతో మాట్లాడి చట్టాన్ని సవరిస్తాడు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న ఇబ్బంది ఏం లేదు కదా. నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా, మళ్ళీ మార్పించుకోవచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్లో ఏం చెప్పింది? మాకు సంబంధం లేదన్నది. ఇప్పుడు నరేంద్ర మోడీతో మాట్లాడి చట్టంలో ఏమైనా మార్పు చేస్తామని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది మాకు సంబంధం లేదని. మరి ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేస్తారా? మరి ఎందుకు ఈ మాట అంటున్నారంటే దీని వెనకాల ఉన్న పొలిటికల్ నరేటివ్ ఏంటంటే అమరావతిని జగన్ ధ్వంసం చేశాడు, అమరావతి కళను చెదరగొట్టాడు, 3 రాజధానులంటూ గందరగోళాన్ని సృష్టించాడు అన్నది బలమైన పొలిటికల్ నరేటివ్. ఈ పొలిటికల్ నరేటివ్ తెలుగుదేశానికి 2024 ఎన్నికలు ఉపయోగపడింది. అందుకే రాయలసీమలో ఓడిపోయింది, ఉత్తరాంధ్రలో ఓడిపోయింది, అమరావతిలో ఓడిపోయింది. ఆ పొలిటికల్ నరేటివ్ను మరింత బలంగా జనంలోకి తీసుకెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వస్తాడో, మళ్ళీ బూచోడు వస్తాడు అనే భయాన్ని క్రియేట్ చేస్తానికి ప్రజల్లో అమరావతికి జగన్ ఇంకా ప్రమాదం అన్న నెరేటివ్ బిల్డ్ చేసే క్రమంలో ఈ మాట మాట్లాడుతున్నారు తప్ప చట్టంలో చేర్చినా చేర్చకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. కేంద్రం మాకు సంబంధం లేదని అఫిడవిట్ ఇచ్చిన మాట మనం మర్చిపోకూడదు కదా. ఇక మరి నాకు అర్థం కాని అంశం, అమరావతిని విభజన చట్టంలో చేర్చగలిగితే ప్రతి ఒక్కరు ఎందుకు చేర్చడం లేదండి? దాని మీద అసలు చంద్రబాబు నరేంద్ర మోడీతో మాట్లాడి ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చే అవకాశం ఉందేమో పరిశీలిస్తానని ఎందుకంటలేడు?
అమరావతి ఎంత ముఖ్యమో ప్రత్యేక హోదా అంతే ముఖ్యం కదా. ప్రత్యేక హోదా ఇప్పుడు విభజన చట్టంలో లేదనే కదా బీజేపీ వాళ్ళు ఇవ్వమనేది. విభజన చట్టంలో లేదు, అది పార్లమెంట్లో ప్రధానమంత్రి అష్యూరెన్స్ మాత్రమే. 14 ఆర్థిక సంఘం వచ్చాక దీనికి విలువ లేదు అన్నాయి. 14 ఆర్థిక సంఘం ఏమీ చెప్పలేదు, అది వేరే విషయం. మరి పార్లమెంట్లో చట్టం చేయొచ్చు కదా, ప్రత్యేక హోదాను చేర్చచ్చు కదా. ప్రత్యేక హోదాను పార్లమెంట్లో చట్టం చేస్తే విభజన చట్టంలో కనుక ప్రత్యేక హోదాను ఇప్పుడు చేర్చినా మరి అమరావతి చర్చకెళ్ళినప్పుడు చేరుస్తారు. పోలవరానికి 30 మండలాలు బదిలీ చేసినప్పుడు ఇదెందుకు చర్చలేయడం? చేర్చినప్పుడు ఏమవుతుంది అంటే ఏ అడ్డంకి రాదు. ఎందుకు రాదంటే ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 మీరు చదవండి. ఆర్టికల్ 3 ద్వారా ఒక రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే, మీరు గూగుల్లో కొట్టండి ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని, సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకునే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ అంటే రాష్ట్రాన్ని విభజించే క్రమంలో అవసరమైన పర్యవసనంగా ఏర్పడిన మార్పులు చేయొచ్చు, దాంతోపాటు అవసరమైన అనుబంధ మార్పులు చేయవచ్చు. ఇది భారత రాజ్యాంగం చెప్తోంది. మీరు విభజన చట్టం ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం వచ్చింది కనుక దాంట్లో సవరణ చేస్తే ఆర్టికల్ 4 ప్రకారం సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకోవచ్చు. ఇది నేను చాలాసార్లు టీవీలో మాట్లాడినాక ఒకరోజు గల్లా జయదేవ్ పిఏ నాకు ఫోన్ చేశాడు. సార్ జయదేవ్ సార్ పార్లమెంట్లో మాట్లాడాల్సింది, మీరు ఇది సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ అని పదే పదే అంటున్నది చూశారు, దాని గురించి నాకు వివరాలు పంపానంటే నేనే పంపించాను. పార్లమెంట్లో మాట్లాడాడు కూడా జయదేవ్ గారు. మీకు మరి ఇబ్బంది ఏమున్నది? అందువల్ల అమరావతిని సవరించి విభజన చట్టంలో చేర్చండి, ప్రత్యేక హోదాను కూడా చేర్చండి, వీలైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించమని కూడా చేర్చండి. సంతోషం కదా. అమరావతిని విభజన చట్టంలో చేర్చినప్పుడు ఒక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు సాయం చేస్తామని రాయమనండి, ఇంకా సంతోషం కదా. ఎందుకు రాయకూడదు? ఒక రాష్ట్రానికి వాళ్ళ అక్కడి ప్రజల అభిష్టానికి భిన్నంగా విభజించినప్పుడు వాళ్ళకి రాజధానిని కల్పించే బాధ్యత లేదా? అలా నరేంద్ర మోడీ సెకండ్ నాడు వస్తున్నాడు కనుక ఆ ప్యాకేజ్ కూడా ప్రకటించేస్తే చట్టంలోనే మార్చి అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు మేము ఏర్పాటు చేస్తాం. దీనికి నెక్స్ట్ 5 ఇయర్స్లో ఒక ఏడాదికి 10,000 కోట్లు, 20,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఇస్తాం. భారత ప్రభుత్వ బడ్జెట్ 48 లక్షల కోట్లు, ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది. 48 లక్షల కోట్లలో 1,00,000 కోట్లు ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? అది కూడా 5 ఏళ్లలో. నేనంటే ఏడాదికి 20,000 కోట్లే కదా. ఇప్పుడు ఇచ్చిన 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ ద్వారా రుణం ఇప్పించారు కదా, అప్పుడు మనమే కట్టుకోవాలి, తెలుగు వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టుకోవాలి. అందువల్ల డెఫినెట్గా చట్టంలో మార్పించండి. 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల దాకా, కనీసం 50,000 కోట్లు, 1,00,000 కోట్ల సాయం చేస్తామని కూడా అందులో విభజన చట్టంలో పెట్టించండి. ప్రత్యేక హోదాను కూడా ఇదే సవరణలో పనిలో పనిగా చేయించండి. ఇది చట్టం ద్వారా అవసరం లేదు, ఆర్డినెన్స్ ద్వారా చేయించండి. నరేంద్ర మోడీ అమరావతి గడ్డపైన అడుగు పెట్టక ముందే భారత రాష్ట్రపతి అమరావతిని విభజన చట్టంలో చేరుస్తూ దానికి 50,000 కోట్ల కనీస గ్రాంట్ ఇస్తూ ప్రత్యేక హోదాను కూడా విభజన చట్టంలో చేరుస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేసి అమరావతికి మోడీజీ రావాలని మనం కోరుకుందాం. కోరుకోవడమే కాదు, డిమాండ్ కూడా చేద్దాం.